అల్లు అర్జున్ అరెస్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహమే కారణమా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. పుష్ప 2 సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్లు మర్చిపోవడమే ప్రస్తుతం అరెస్టుకు కారణమా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అల్లు అర్జున్ పై కోపంతోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును రేవంత్ సీరియస్ గా తీసుకున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. అసలు అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ మీట్ లో ఏమన్నారో చూద్దాం. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ క్రెడిట్ వచ్చినా నా చేతిలో ఉండాలి. గుడ్డైనా కాదు. అల్లు అర్జున్ అరెస్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహమే కారణమా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. పుష్ప 2 సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడమే ప్రస్తుతం అరెస్టుకు కారణమా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అల్లు అర్జున్ పై కోపంతోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును రేవంత్ సీరియస్ గా తీసుకున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, కూడా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ధృవీకరించారు. మొత్తానికి చూస్తే సంధ్యా థియేటర్ వద్ద యొక్క ఫ్రీ రిలీజ్ సంబంధించిన షోలో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒక మహిళ కూడా చనిపోయింది. అయితే ఇదంతా చూస్తుంటే పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ యొక్క ఆమె మృతికి కారణమైనట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎవిడెన్స్ కూడా సేకరించారు. మరోవైపు ఈ యొక్క పుష్ప 2 సక్సెస్ మీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరుకు సంబంధించిన విషయంలో కూడా కొంత అల్లు అర్జున్ తడబాట ఆలాడు. అయితే ఈ నేపథ్యంలో కూడా కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తమైనట్లు సీఎం దీనికి సంబంధించి కూడా కొన్ని వార్తలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఓవరాల్గా ఎపిసోడ్లో చూస్తే మాత్రము ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అరవింద్తో పాటు ఇటు సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా చేరుకున్నారు. విశ్వంబర సంబంధించిన సినిమా షూటింగ్ని కూడా చిరంజీవి క్యాన్సిల్ చేసుకొని మరికొద్ది సేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా రానున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా సినిమాకు సంబంధించిన రంగం కూడా పూర్తిగా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే పుష్ప 2 ఫ్రీ రిలీజ్ సంబంధించిన షోలో ఒక్కసారిగా అల్లు అర్జున్ దీనికి సంబంధించి సంధ్యా థియేటర్కి వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఎక్కువ మంది అక్కడికి వచ్చారు. ఎక్కువ మందికి వచ్చిన నేపథ్యంలోనే
పూర్తిగా దీనికి సంబంధించి తొక్కిసలాట జరిగిందనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇందులో చూస్తే మాత్రము అల్లు అర్జున్కి సంబంధించి మరికొద్ది సేపట్లో ఇటు హాస్పిటల్ కూడా తరలిస్తారు, గాంధీ హాస్పిటల్కి తరలించిన దాని తర్వాత అక్కడ హెల్త్కి సంబంధించి పూర్తిగా ప్రొసీజర్ కూడా కొనసాగించిన దాని తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన దాని తర్వాత ఇప్పటికే దీనిపైన ఆ యొక్క బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు చూస్తే హైకోర్టులో ఇప్పటికే అల్లు అర్జున్ కూడా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సోమవారం రోజున యొక్క క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కొంత వాదనలు కూడా కొనసాగాయి. అయితే మరోవైపు చూస్తే ఈ క్వాష్ పిటిషన్ పైన దీనికి సంబంధించి ఎమర్జెన్సీ యొక్క లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని చెప్పి కూడా ఇటు న్యాయవాదులు కూడా కోరారు. న్యాయవాదులు కోరిన నేపథ్యంలో జస్టిస్ జన్వాడి శ్రీధర్ సంబంధించిన యొక్క కోర్టులోని యొక్క లంచ్ మోషన్ పిటిషను ఆ యొక్క న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఒక లంచ్ మోషన్గా స్వీకరించాలని చెప్పి కూడా కోరారు. అయితే అడిషనల్ పీపీ మాత్రము పోలీసులను అడిగి 2.5 గంటలకు కూడా అంటే 2.5 గంటలకు ఈ యొక్క దీనిపైన ఒక క్లారిటీ ఇస్తానని చెప్పి కూడా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము అల్లు అర్జున్ సంబంధించిన విషయంలో మాత్రము ఓవరాల్గా ఆ పోలీసులు అన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోనే పూర్తిగా కొద్దిసేపటి క్రితం జూబ్లీస్లోని అతని నివాసంలో కూడా పోలీసులు ఆ యొక్క అదుపులో కూడా తీసుకున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క అరెస్టును కూడా దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ఖండించారు. ఎందుకంటే అల్లు అర్జున్ దీనికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఒక మహిళ చనిపోవడానికి కూడా కారణం కాలేదు, కానీ పోలీసులే కావాలని అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఒక ట్వీట్లో కూడా పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ పైన 4 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. 105, 118 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా దీనికి సంబంధించి పూర్తిగా యొక్క కేసులు కూడా నమోదు చేశారు. అయితే 105 సెక్షన్ మాత్రము నాన్ బెయిలబుల్ కేసుగా మనకు తెలుస్తుంది. మరోవైపు యొక్క దీనికి సంబంధించి 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు 118 సంబంధించిన సెక్షన్ మాత్రం 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మాత్రము లీగల్ ఎక్స్పర్ట్స్ మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన నేపథ్యంలో అతనికి కూడా ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది, సినిమాకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాగనే ఈ యొక్క పుష్పకు సంబంధించిన ఫ్రీ రిలీజ్లోనే ఆయన టికెట్లు కొని తన సీట్లోనే కూర్చున్నారు. కానీ పోలీసులు కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పుష్ప ఫ్రీ రిలీజ్ సంబంధించిన నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ ఎస్హెచ్ఓకి సంబంధించి కొంత బాధ్యత ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు కాబట్టి అక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి విఘాతం కలుగుతుంది అనేది మాత్రము ఎస్హెచ్ఓ పైన కూడా కొంత దీనికి సంబంధించి ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం కేవలం కేసు నమోదు చేశారు. అక్కడ సంధ్యా సంబంధించిన థియేటర్ పైన కేసులు నమోదు చేశారు, అక్కడ అరెస్టులు చేశారు, దాని తర్వాత రిమాండ్కి తరలించారు. అయితే ఇందులో భాగంగా చూస్తే అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లనే ఒక తొక్కిసలాట జరిగిందనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అభియోగాలు కూడా మోపారు. అభియోగాలు మోపిన నేపథ్యంలో అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలోనే పూర్తిగా ఒక ఎవిడెన్స్ని కూడా సేకరించి అల్లు అర్జున్ని నేరుగా అతని నివాసంలో కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే అక్కడ అల్లు అర్జున్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన దాని తర్వాత పూర్తిగా అంటే అతని హెల్త్కి సంబంధించిన పూర్తిగా గాంధీ హాస్పిటల్లో ఈ యొక్క హెల్త్ సంబంధించిన ప్రాసెస్ కూడా కొనసాగిస్తారు. దాని తర్వాత రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికే పూర్తిగా కొనసాగుతుంది. రిమాండ్ రిపోర్ట్ కూడా ఈ యొక్క ప్రాసెసింగ్లో ఉంది. రిమాండ్ రిపోర్ట్ తర్వాత గాంధీ హాస్పిటల్లో అతని హెల్త్ సంబంధించిన ప్రొసీజర్ పూర్తిగా ఆ యొక్క అయిపోయిన దాని తర్వాత కోర్టుకు కూడా తరలిస్తారు. కోర్టుకు తరలించిన నేపథ్యంలో అక్కడ జడ్జికి సంబంధించి ఒక రిమాండ్ తరలించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి సోమవారం వరకు కూడా అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక ఎమర్జెన్సీ పిటిషన్ కూడా హైకోర్టులో కూడా దాఖలు చేశారు. ముందుగానే సోమవారం రోజునే ఒక క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో దీన్ని లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని చెప్పి కూడా కోర్టు కూడా విన్నవించారు. అయితే అడిషనల్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం 2.5 గంటలకు సమయం వేయాలి, 2.5 గంటలకు చెప్తాను, ఎందుకంటే పోలీసుల వర్షన్ కూడా తీసుకొని దాని తర్వాత ఏదైనా సమాచారం చెప్తానని చెప్పి కూడా దీనికి సంబంధించి చెప్పిన నేపథ్యంలో కానీ ఆ యొక్క పుష్పకు సంబంధించిన అల్లు అర్జున్ హీరో తరఫున న్యాయవాదులు మాత్రము సోమవారం వరకు అరెస్ట్ కాకుండా గడువు ఇవ్వాలని చెప్పి కూడా కోర్టును కూడా కోరుతున్నారు. అయితే కోర్టు మాత్రం ఇలాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము అల్లు అర్జున్ ఇప్పటికే
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం తెలుసుకున్న వెంటనే ఇటు దిల్ రాజు కావచ్చు, మరికొద్ది సేపట్లో చిరంజీవి, మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక పెద్ద హీరో కాబట్టి అతనికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ యొక్క ఒక్కసారిగా అరెస్టు అయిన విషయం తెలియగానే కొంత వరకు కూడా ఉలిక్కి పడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక్కసారిగా పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేశారనే ఒక విషయం 2 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక పెద్ద హీరో కాబట్టి అతను పోలీసులు ఎలా అరెస్ట్ చేశారని మాత్రము అభిమానులు కూడా కొంత పోలీసుల పైన విరుచుకుపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా ఎపిసోడ్లో మాత్రము పోలీసులు అన్ని లీగల్గానే ప్రొసీడింగ్స్ తీసుకున్న దాని తర్వాత, లీగల్ ఒపీనియన్ తీసుకున్న దాని తర్వాతనే ఇటు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం పూర్తిగా సంచలనంగా మారుతుంది. అయితే పవన్, నిజంగానే పోలీస్ ముందస్తు సమాచారం లేదంటారా అల్లు అర్జున్కి? పవన్, పోలీస్ ముందస్తు సమాచారం లేదంటారా అల్లు అర్జున్కి? ఖచ్చితంగా చూసినట్లయితే ముందస్తు సమాచారం ఇచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఇందులో అల్లు అర్జున్ కూడా ఒక ఎక్కిజుడుగా ఉన్నారు. ఎక్కిజుడు ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ముందస్తు సమాచారము ఇవ్వకుండానే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ సెక్షన్స్ అన్నీ కూడా ముందస్తు సమాచారం ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈయన ఒక మహిళకు సంబంధించి చనిపోవడంలో పరోక్షంగా పాల్గొన్నాడు అనేది మాత్రము పోలీసులకు సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో ఒకవేళ ముందస్తు సమాచారం ఇస్తే పారిపోయే అవకాశం ఉంటుంది, అబ్స్కాండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు పోలీసులు పట్టుకోవడానికి కష్టతరం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్టు చేసే రైట్స్ మాత్రం పోలీసులకు ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగానే పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈరోజు ఆ యొక్క అల్లు అర్జున్ని తన ఇంట్లో కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు నోటీసులు కూడా ఇచ్చేది ఉంది అని మాత్రము అల్లు అర్జున్ మాత్రము అతని తరఫున కొంత యొక్క వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో నోటీసులు ఇచ్చే రైట్స్ కూడా ఉండదు, కేవలం డైరెక్ట్గా అరెస్ట్ చేసే సెక్షన్లు ఉన్నాయి. కాబట్టి పోలీసులు మాత్రం నోటీసులు ఇవ్వకుండానే నేరుగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి చూస్తే మాత్రం ఇప్పటికే న్యాయవాదులు కూడా హైకోర్టులో యొక్క 2.5 గంటలకు ఒక వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. 2.5 గంటలకు హైకోర్టులో ఎలాంటి వాదనలు కొనసాగుతాయని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 2:30 తర్వాత ఈ యొక్క వాదనలకు విన్న హైకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, అతనికి యొక్క ఏదైనా దీనికి సంబంధించి రిలీఫ్ ఇస్తుందా లేకపోతే అరెస్టుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొంత రిలీఫ్ ఇవ్వాలి. 3 రోజుల పాటు అతనికి అల్లు అర్జున్ అరెస్ట్ కాకుండా రిలీఫ్ ఇస్తే న్యాయపరంగా ముందుకు వెళ్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి న్యాయవాదులు కూడా అంటే అల్లు అర్జున్ తరఫున ఒక అడ్వకేట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2.5 గంటల తర్వాత వాదనలు కొనసాగుతాయి. అప్పుడు హైకోర్టు యొక్క శ్రీదేవి జడ్జికి సంబంధించిన బెంచ్ ఏ విధంగా దీనికి ఆ యొక్క తీర్పు ఇస్తుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా అల్లు అర్జున్ ఎపిసోడ్ మాత్రము ఈ యొక్క మరికొద్ది సేపట్లో గాంధీ హాస్పిటల్ తర్వాత రిమాండ్ రిపోర్ట్ ప్రాసెసింగ్లో ఉంది. అరెస్ట్ మాత్రం ఫస్ట్ అరెస్ట్ కుటుంబ సభ్యులకే దీనికి సంబంధించి వారికి ఇస్తారు. అల్లు అర్జున్కి సంబంధించి కొన్ని ఆ యొక్క అరెస్టు సమయంలో కొన్ని సంతకాలు కూడా తీసుకుంటారు. అతని ఆధార్ కార్డు కావచ్చు, దీనికి సంబంధించిన కొన్ని పర్సనల్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అతను ఎక్కడ చదువుకున్నాడు, అతనికి పెళ్లి ఏ సంవత్సరంలో అయింది, ఎంతమంది పిల్లలు, తండ్రి, వారి కులము, దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో పూర్తిగా అన్ని ఈ యొక్క ప్రొసీడింగ్స్ కూడా కంప్లీట్ చేయడానికి కొంత సమయం కూడా పడుతుంది. ఆ సమయం తర్వాత గాంధీ హాస్పిటల్ తర్వాత నేరుగా కోర్టుకు తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రాసెసింగ్ కొనసాగడానికి దాదాపు ఇంకా 2 గంటల సమయం పట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పవన్, ఈ కేసు లీగల్గా ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే లీగల్గా మాత్రము మనం చెప్పుకున్న పరిస్థితి చూస్తే ఒకవైపు పోలీసులు ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకొని వారు లీగల్గా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఒక హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా స్వీకరించాలని చెప్పి కూడా ప్యాచ్ పిటిషన్ని లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని చెప్పి కూడా హైకోర్టు సంబంధించిన జడ్జిని కూడా వినిపించుకున్నారు. కాబట్టి 2.5 గంటలకు దీనిపైన వాదనలు కొనసాగుతాయి. కాబట్టి ఆ వాదనలు ఇలాంటి కీలకమైన అంశాలు కొనసాగుతాయి. దాని తర్వాత కోర్టు మాత్రము రిలీఫ్ ఇస్తుందా లేదా అనేది మాత్రము మరికొద్ది సేపట్లో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మాత్రము ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే అనేక విధాలుగా దీనికి సంబంధించి
పోలీసులు సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన దాని తర్వాతనే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు ఇప్పటికే దిల్ రాజు కావచ్చు యొక్క సినిమా సంబంధించిన ఆ ప్రముఖులంతా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అక్కడ పోలీసులు మాత్రము 144 సెక్షన్ ఆ యొక్క తరహాలో కూడా పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అభిమానులు కూడా ఇక్కడికి ఎవరు కూడా రావద్దు, వస్తే మాత్రం వారికి పైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ గుమి కూడా రాదు, ఆ అభిమానులు వచ్చి ఇక్కడ కూడా ఆ యొక్క అల్లర్లు కానీ హింసకు కూడా పాల్పడొద్దని మాత్రం పోలీసులు ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఒక రూఫ్ కూడా ఏర్పాటు చేశారు. రూఫ్ ఏర్పాటు చేసి ఎవరిని రానియకుండా కావాల్సిన కఠినమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము. అయితే దీనిపైన అల్లు అరవింద్ ఏమైనా స్పందించారంటారా? అయితే ఇప్పటికీ వీరు ఎవరు కూడా ఇటు సినిమా సంబంధించిన ప్రముఖులు ఎవరు కూడా మీడియాతో కూడా మాట్లాడలేదు. కేవలం అరెస్టుకు సంబంధించి దానిపైనే ఒక ప్రొసీడింగ్ కొనసాగుతున్నాయి. ఎలాగైనా అల్లు అర్జున్ బయటికి తీసుకొచ్చే విధంగా కూడా అందరూ కూడా ఇటు లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నారు. అంతేకాకుండా 2.5 గంటలకు హైకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించాలా అని దానిపైన కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్స్తో దీనికి సంబంధించి కొన్ని లీగల్ పాయింట్స్ కూడా వారు డిస్కషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డిస్కషన్ చేసిన నేపథ్యంలో ఇలాంటి అంశాలు కీలకంగా మారున్నాయి. హైకోర్టులో ఏ విధంగా ఈ యొక్క వాదనలు వినిపించాలి, వాదనలు వినిపించిన నేపథ్యంలో ఆ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ విధంగా దీనికి సంబంధించి వీరిని అపోజ్ చేస్తారు, అపోజ్ చేసిన నేపథ్యంలో ఇలాంటి అంశాలు కోర్టుకి వివరించాలి అనే దానిపైన కూడా ఇప్పటికే లీగల్గా పూర్తిగా ఎక్స్పర్ట్స్ ద్వారా కొన్ని అంశాలను కూడా సేకరించిన నేపథ్యంలో 2.5 గంటలకు ఈ యొక్క వాదనలు చాలా కీలకంగా మారున్నాయి. మరి ఒక 10 నిమిషాల్లో కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి వాదనలు కూడా కొనసాగుతాయి. దాని తర్వాత ఈ యొక్క కోర్టు కూడా కొంత దీనికి సంబంధించి క్లారిటీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవైపు రిలీఫ్ ఇస్తుందా లేకపోతే జైలుకి వెళ్తారా అనేది మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి కొంత సమయంలోనే క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.